శ్రావ్య టీవీ ముందుగా హెడ్లైన్స్ చూద్దాం. మెగావాట్ల సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంట్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. రైల్వేకు చారిత్రాత్మక రోజు, ప్రధాని మోడీ స్పెషల్ ట్వీట్. బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది మృతి. సందేశ్ ఖాళీ వివాదం, టీఎంసీ నేత అరెస్ట్. నేడు కుప్పంలో సీఎం జగన్ పర్యటన. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఖమ్మం పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం గెలవాలి, కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి కార్యకర్తలకు పిలుపు. హిందువులకు బిగ్ రిలీఫ్, జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు. గామి ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటన. అమెరికాలో భారత సంతతి కంప్యూటర్ ఇంజనీర్కు ప్రతిష్టాత్మక అవార్డు. ఆదివారం ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క వ్యవసాయ మార్కెటింగ్ సహకార శాఖ మంత్రి తుమ్మల నాగేశ్వరరావుతో కలిసి కొత్తగూడెంలో సింగరేణి ఆధ్వర్యంలో 48 ఎకరాల్లో 56.76 కోట్ల రూపాయలతో నిర్మించిన 10.5 మెగావాట్ల సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంట్ ను ప్రారంభించారు. డిప్యూటీ సీఎం భట్టి విక్రమార్క మాట్లాడుతూ సింగరేణి బొగ్గు గనుల విస్తరణకు కట్టుబడి ఉన్నామని అన్నారు. బొగ్గు బ్లాక్ల వేలంలో సింగరేణి పాల్గొని గనులు సాధించి ఉత్పత్తికి శ్రీకారం చుట్టిందని, గత 10 ఏళ్లలో నాటి ప్రభుత్వ విధానాల వల్ల సింగరేణిలో అనేక ఇబ్బందులు ఎదురయ్యాయని అన్నారు. సింగరేణి సోలార్ పవర్ ప్రాజెక్టుల విస్తరణ ద్వారా రాష్ట్ర భవిష్యత్తుకు కీలకంగా మారిందని, కాంట్రాక్ట్ కార్మికులకు కనీస వేతనాల అమలుకు ప్రభుత్వం కట్టుబడి ఉందని తెలిపారు. బొగ్గు ఉత్పత్తితో పాటుగా బహుళ ప్రయోజనాలతో సింగరేణి విస్తరణ జరుగుతుందని తెలిపారు. రానున్న కాలంలో రాష్ట్రంలో ప్రజలకు మెరుగైన విద్యుత్ సేవలు అందించడం ప్రభుత్వ లక్ష్యమని అన్నారు. ఇలాంటి ఈ కార్యక్రమం సోలార్ పవర్ సంబంధించి ప్రారంభోత్సవం చేసుకున్నటువంటి ఈ కార్యక్రమం నిజంగా రాష్ట్రానికే కాదు దేశానికి కూడా దిశ నిర్దేశం చేసేటువంటి కార్యక్రమం ఉంది. ఇటువంటి మంచి కార్యక్రమాన్ని సింగరేణి కాంగ్రెస్ ఏర్పాటు చేసుకుని ప్రారంభోత్సవానికి వాళ్ళందరినీ పిలిచినందుకు వారికి ఈ శాఖకు సంబంధించినటువంటి మంత్రి అయినప్పటికీ ఇక్కడ ఉన్నటువంటి అధికార యంత్రాంగాన్ని అందరినీ ఇన్వాల్వ్ చేసి ప్రధాని మోడీ నేడు దేశ వ్యాప్తంగా 554 రైల్వే స్టేషన్ల పునరుద్ధరణకు శంకుస్థాపన చేయనున్నారు. వీటికి కేంద్రం మొత్తం 41,000 కోట్ల రూపాయలు ఖర్చు చేయనుంది. ఇదే అంశంపై మోడీ స్పెషల్ ట్వీట్ చేశారు. ఈ రోజు రైల్వేస్ కు చారిత్రాత్మక రోజు. మధ్యాహ్నం 12:30 41,000 కోట్ల రూపాయలతో 2,000 రైల్వే ప్రాజెక్టు పనులను జాతికి అంకితం చేయనున్నాను. ప్రయాణాలను మెరుగుపరిచేందుకు అమృత్ భారత్ స్టేషన్ పథకం కింద 553 స్టేషన్లను పునరుద్ధరించాం. ఈ స్టేషన్ కు శంకుస్థాపన చేయనున్నాను. దేశ వ్యాప్తంగా ఓవర్ బ్రిడ్జ్లు, అండర్ పాస్లు ప్రారంభించనున్నాం. భారతదేశం అంతటా ఓవర్ బ్రిడ్జ్లు మరియు అండర్ పాస్లు కూడా ప్రారంభించబడతాయి. ఈ పనులతో ప్రజలకు ఈజీ ఆఫ్ లివింగ్ అందిస్తామని మోడీ ట్వీట్ చేశారు. బీహార్లోని కైమూర్ జిల్లాలో ఆదివారం రాత్రి రోడ్డు ప్రమాదం చోటు చేసుకుంది. ట్రక్, జీపు, బైక్ ఢీకొన్న ప్రమాదంలో 9 మంది దుర్మరణం పాలయ్యారు. వేగంగా వెళ్తున్న జీపును మొదట మోటార్ సైకిల్ను ఢీకొట్టగా అనంతరం ఆ 2 వాహనాలు ఎదురు లైన్లో వస్తున్న ట్రక్ను ఢీకొట్టాయి. ఈ ప్రమాదంలో 9 మంది అక్కడికక్కడే మృతి చెందారు. స్థానికుల సమాచారం మేరకు ఘటనా స్థలానికి చేరుకున్న పోలీసులు ప్రమాదం జరిగిన ప్రాంతాన్ని పరిశీలించారు. పశ్చిమ బెంగాల్ నార్త్ 24 పరగనాస్ జిల్లాలోని సాందేశ్ ఖాళీలో లైంగిక వేధింపులు, భూకబ్జ ఆరోపణల నేపథ్యంలో తృణమూల్ కాంగ్రెస్ నేత అజిత్ మైత్రిని పశ్చిమ బెంగాల్ పోలీసులు సోమవారం అరెస్ట్ చేశారు. ప్రముఖ నిందితుడిగా భావిస్తున్న టీఎంసీ నేత షేక్ షాజహాన్ సన్నిహితుడైన అజిత్ కు వ్యతిరేకంగా ఆదివారం పలువురు మహిళలు నిరసన తెలిపారు. అజిత్ భూకబ్జాలు, దోపిడీకి పాల్పడ్డారని, అతన్ని వెంటనే అరెస్ట్ చేయాలని డిమాండ్ చేశారు. దీంతో ఆయనను టీఎంసీ నుంచి పార్టీ అధిష్టానం బహిష్కరించింది. ఈ నేపథ్యంలోనే పోలీసులు అజిత్ ను అదుపులోకి తీసుకున్నారు. సందేశ్ ఖాళీ ప్రాంతంలో టీఎంసీ కీలక నేత షాజహాన్, అతని మద్దతుదారులపై భూకబ్జా, లైంగిక వేధింపుల ఆరోపణలు రావడంతో సందేశ్ ఖాళీలో ఉద్రిక్త పరిస్థితి నెలకొన్న విషయం తెలిసిందే. నేడు సీఎం జగన్మోహన్ రెడ్డి కుప్పం నియోజకవర్గం పర్యటనతో ప్రజలు అవస్థలు పడుతున్నారు. కుప్పం నియోజకవర్గం శాంతిపురం మండలం గుండుశెట్టిపల్లి వద్ద సీఎం జగన్మోహన్ రెడ్డి బహిరంగ సభ జరగనుంది. సీఎం పర్యటనతో పలమనేరు కుప్పం హైవే రోడ్డును పోలీసులు బ్లాక్ చేశారు. గ్రామాల మీదుగా ట్రాఫిక్ మళ్లిస్తున్నారు. సీఎం సభకు జిల్లా వ్యాప్తంగా పెద్ద ఎత్తున జనాన్ని ఆర్టీసీ బస్సులు, ప్రైవేట్ బస్సులు తరలిస్తున్నారు. బులెటిన్లో షార్ట్ బ్రేక్ తీసుకుందాం. నమస్తే. ఈరోజు మీకోసం ఒక అద్భుతమైన ఆఫర్ని తెలియజేయడానికి మీ ముందుకు వచ్చేసాం. ప్రస్తుతం మార్కెట్లో ఒక కొత్త ఇల్లు కొనాలి అంటే మనం ఎన్నో రకాలుగా సెర్చ్ చేస్తూ ఉంటాం. ఎన్నో ఫీచర్స్ని మనం చూస్తూ ఉంటాం. అందుకే మా నుంచి ఈ ఆఫర్ మీకోసం. 45 లక్షలకే మీ సొంత ఇంటి కలని నెరవేర్చుకుందాం. ఈ బ్యూటిఫుల్ విజువల్స్ షాద్ నగర్ టౌన్ హైవేకి ఆనుకొని అండ్ మోస్ట్ పాపులర్ ల్యాబ్స్కి ఆపోజిట్లో ఈ వెంచర్ ఉంటుంది. ఎంట్రన్స్ ఏరియా చూశారు కదా ఎంత బ్యూటిఫుల్గా ఉందో. స్పెక్ట్రా సిటీ
ఇదొక గేటెడ్ కమ్యూనిటీ. 120 గజాల డబుల్ బెడ్రూమ్ హౌసెస్ ఇందులో కన్స్ట్రక్ట్ చేయబడి ఉన్నాయి. ప్రతిష్టాత్మక సంస్థ స్పెక్ట్రా సిటీ మీకు అందిస్తోంది డబుల్ బెడ్రూమ్ ఇండివిజువల్ హౌసెస్. టోటల్ హౌస్ వచ్చేసి మనకు 120 స్క్వేర్ యార్డ్స్ లో ఉంది, అంటే 120 గజాలు. దేనికి ఆలస్యం, మన ఇంటిని చూసేద్దాం రండి. ఇక్కడ చూశారు కదా, మనకు ఎంట్రన్స్ లోనే హాల్ ఉంటుంది. హాల్ అనేది 15x16 ఇంచెస్ లో ఉంటుంది. ఇప్పుడు చూస్తున్నట్లయితే మాస్టర్ బెడ్రూమ్. ఈ మాస్టర్ బెడ్రూమ్ అనేది మనకు 12x10 ఇంచెస్ వస్తుంది. దీనికి అటాచ్డ్ బాత్రూమ్ కూడా ఉంటుంది. ఇప్పుడు చూస్తుంది సెకండ్ బెడ్రూమ్. ఇది కూడా 12x10 ఇంచెస్ వస్తుందండి. ఈ బెడ్రూమ్ కి నెక్స్ట్ మనం ఇప్పుడు కిచెన్ లోకి ఎంటర్ అయిపోతున్నాం. కిచెన్ అయితే ఈక్వల్ ఇంచెస్ లో ఉంది. 8.5 x 8.5 విస్తీర్ణంలో ఉంది. అండ్ ఈ వరండా టెర్రస్ పైకి దారి కూడా ఉంది. టెర్రస్ పై నుంచి వ్యూ చూశారు కదండి, ఎంత బ్యూటిఫుల్ గా ఉందో. ఇలాంటి ప్రశాంతమైన వాతావరణం అనేది మనకు సిటీ నుంచి 38 కిలోమీటర్ల దూరంలోనే ఉంటుంది. ఇంకా వరండా అండ్ పార్కింగ్ ప్లేస్ అలాగే ఓపెన్ స్పేస్ తో కలుపుకొని మనకు 18 చదరపు గజాలు ఉంటుంది. ఓపెన్ స్పేస్ తో 102 చదరపు గజాల కన్స్ట్రక్షన్ తో ఈ ఇల్లు డిజైన్ చేయబడి ఉంది. ఇది మొత్తం గేటెడ్ కమ్యూనిటీ అండ్ ప్రెసెంట్ 70 హౌసెస్ మనకు కన్స్ట్రక్ట్ చేసి ఇస్తున్నారు. అందులో 45 హౌసెస్ మాత్రం సేల్ అయిపోయాయి. ఇంకా 25 మాత్రమే ఉన్నాయి. అలాగే లిమిటెడ్ ఎడిషన్స్ మాత్రమే ఉన్నాయి. హైవే రోడ్డు నానుకొని తూర్పు పడమర ఫేసింగ్ కి నిర్మాణమై ఉంటాయి. షాద్ నగర్ లో MSN ల్యాబ్ కి ఎదురుగా ఉంది ఈ డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్. మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. మనకి వెంచర్ ఓవరాల్ గా ఎగ్జిట్ నెంబర్ 16 నుంచి 38 కిలోమీటర్లు వస్తుంది. అలాగే కొత్తూరు జంక్షన్ నుంచి 15 కిలోమీటర్స్ మాత్రమే ఉంటుంది. షాద్ నగర్ మున్సిపాలిటీ పరిధిలో నేషనల్ రిమోట్ సెన్సింగ్ కి ముందే ఈ వెంచర్ ఉంటుంది. నగర కాలుష్యానికి దూరంగా స్వచ్ఛమైన ప్రకృతికి దగ్గరగా రూపుదిద్దుకున్న సుందరమైన డబుల్ బెడ్రూమ్ ఇండిపెండెంట్ హౌసెస్ ఇవి. ఇప్పుడు సొంతం చేసుకోవడానికి సంసిద్ధంగా ఉన్నాయి. కేవలం 45 లక్షలకే సరసమైన ధరలతో మిమ్మల్ని ఆహ్వానిస్తున్నాయి. ఇంకెందుకు ఆలస్యం, కింద స్క్రోల్ అవుతున్న నెంబర్ కి డయల్ చేయండి. వెంటనే సైట్ విజిట్ స్లాట్ ని బుక్ చేసుకోండి. మీ సొంతింటి కలని నెరవేర్చుకోండి. బ్యాక్ టు న్యూస్. శంకరపల్లి మండలంలోని ప్రగతి సుధామాలో 2004-2006 ఇంటర్మీడియట్ విద్యార్థులు పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం ఘనంగా జరుపుకున్నారు. ఒకరికొకరు కష్టసుఖాలను తెలుసుకుని ఓదార్చుకొని గతంలో జరిగిన అనుభవాలను నెమరవేసుకుని ఆనందపడ్డారు. దాదాపు గత 18 సంవత్సరాల నుండి కలుసుకోవాలని అనుకున్న వీలు కుదరక ఇప్పుడు కలిసిన సందర్భంగా ఈ రోజు మరపురాని రోజుగా గుర్తుంటుందని కాలేజీ రోజుల్లో జరిగిన చిలిపి పనులను గుర్తు చేసుకున్నారు. ఈ కార్యక్రమంలో డి మహేష్, గోపాల్, మాణిక్యం, సంజీవ, వి మహేష్, నరేందర్ రెడ్డి, జ్యోతి, లలిత, మహేందర్ రెడ్డి, గోపాల్, సువర్ణ, సుజాత తదితరులు పాల్గొన్నారు. బీజేపీ విజయ సంకల్ప యాత్ర కొత్తగూడానికి చేరుకొనగా కొత్తగూడెం రైల్వే స్టేషన్ సెంటర్లో పార్టీ కార్నర్ మీటింగ్ నిర్వహించారు. ఈ కార్యక్రమానికి ముఖ్య అతిథులుగా కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి, జిల్లా బీజేపీ పార్టీ అధ్యక్షుడు కెవి రంగాకిరణ్ హాజరయ్యారు. అనంతరం వారు మాట్లాడుతూ రానున్న ఖమ్మం పార్లమెంటులో బీజేపీ ప్రభుత్వం గెలవాలని కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి కార్యకర్తలకు తెలియజేశారు. ఖమ్మం పార్లమెంట్ గతంలో కమ్యూనిస్ట్, కాంగ్రెస్, టీఆర్ఎస్ 2 సార్లు గెలిచింది. ఇక్కడ ఎంపీ, ఎంపీటీసీ ఎవరు లేకపోయినా కేంద్ర ప్రభుత్వం నరేంద్ర మోడీ సర్కారు దగ్గర 8,000 కోట్ల రూపాయలు ఖర్చు చేసి నేషనల్ హైవే నిర్మించిందని గుర్తు చేశారు. ఈ రోజు రాష్ట్ర ప్రభుత్వము ఏం కార్యక్రమాలు చేస్తుందనేది ప్రజలు ఆలోచించాలా. 6 గ్యారంటీలు అబద్ధపు ప్రచారాలు చేస్తూ గత 3 నెలల క్రితం ప్రభుత్వం ఏర్పాటు చేసింది. ఇవాళకి 90 రోజులు అయిపోయింది. ఇప్పటి వరకు కూడా చేసింది ఏమి లేదు. ఒక ఫ్రీ బస్ ఇవ్వడం తప్ప. కాళేశ్వరం కుంగిపోయింది, జతికిపోయిందని ప్రతిసారి పోయి కాళేశ్వరంను చూపెట్టడం, గత ప్రభుత్వం మీద నిందలు మోపడం తప్ప కొత్తగా తన ఆలోచనని కానీ కొత్తగా ప్రజలకు ఏమన్నా ఏమన్నా చేస్తామనేది ఏమీ లేదు. ఇలాంటి నిర్వాకం లేదు. ప్రతిసారి శ్వేతపత్రం రిలీజ్ చేస్తూ పాత ప్రభుత్వం తప్పులను ప్రజలకు చెప్పడానికి ప్రయత్నిస్తుంది తప్ప ఆ ప్రజలకు చేయాల్సిన సేవను, ఇచ్చిన హామీలను ఎలా తీర్చాలి, ఎలా చేయాలి, ఎలా అమలు పరచాలి అనేది ఆలోచన లేకుండా రేవంత్ రెడ్డి గారు చెప్తున్నారు. ఇవాళ మళ్ళీ పార్లమెంట్ ఎలక్షన్ లో బీఆర్ఎస్ బీజేపీ పొత్తని చెప్తున్నాడు. అలాంటిది ఏమీ లేదు.
ఇవాళ బండి సంజయ్ గారు చెప్పారు, కిషన్ రెడ్డి గారు చెప్పారు, మా అధ్యక్షుడు కిషన్ రెడ్డి గారు కూడా అన్నారు, చెంప చెల్లుమనండి ఎవడన్నా పొత్తున్నదని అంటే. భారతీయ జనతా పార్టీకి ఎవరి సహకారం అవసరం లేదు. ఈ పార్లమెంట్ ఎలక్షన్ లో 12కు పైబడి సీట్లు గెలిచే అవకాశంలో ఉన్నాం. ఖచ్చితంగా గెలుస్తాం. రానున్న కాలంలో భారతీయ జనతా పార్టీ వెంటే తెలంగాణ ఉన్నదాన్ని కూడా నిరూపిస్తాం. జ్ఞానవాసి మసీద్ సెల్లార్లో పూజలు చేసుకునేందుకు అలహాబాద్ హైకోర్టు హిందువులకు అనుమతిచ్చింది. మసీదులో పూజలు ఆపాలంటూ ముస్లిం దాఖలు చేసిన పిటిషన్ను అలహాబాద్ హైకోర్టు తోసిపుచ్చింది. కాగా వివాదాస్పదమైన జ్ఞానవాసి మసీదును ఆలయాన్ని కూలగొట్టి నిర్మించారని హిందువులు వారణాసి జిల్లా కోర్టులో పిటిషన్ దాఖలు చేశారు. ఈ పిటిషన్ల విచారణకు స్వీకరించిన జిల్లా కోర్టు మసీదులో సర్వే చేసి రిపోర్ట్ ఇవ్వాలని ఏఎస్ఐ ఆదేశించింది. ఆలయంపైనే జ్ఞానవాసి మసీదు నిర్మించాలని ఏఎస్ఐ కోర్టుకు నివేదిక సమర్పించింది. దీంతో మసీదు సెల్లార్లో పూజలు చేసుకునేందుకు వారణాసి జిల్లా కోర్టు హిందువులకు పర్మిషన్ ఇచ్చింది. ఈ పిటిషన్పై ఇరు వర్గాల వాదనలు విన్న అలహాబాద్ హైకోర్టు ఇవాళ కీలక తీర్పు వెలువరించింది. మసీదు కమిటీ వేసిన పిటిషన్ను కొట్టివేసి హిందువులు పూజలు చేసేందుకు అనుమతిచ్చింది. దీంతో మసీదు కమిటీ సుప్రీంకోర్టును ఆశ్రయిస్తారని తెలిపింది. హీరో విశ్వక్ సేన్ ప్రధాన పాత్ర నటించిన గామి మూవీ టీం నుంచి కీలకమైన అప్డేట్ వచ్చింది. ఫిబ్రవరి 29న సినిమా ట్రైలర్ ను రిలీజ్ చేసినట్లుగా ప్రకటించింది. PCX ఫార్మాట్ లో విడుదలైన తొలి ట్రైలర్ గా గామి ట్రైలర్ నిలవనుందని ఎక్స్ వేదికగా యువి క్రియేషన్స్ ప్రకటించింది. ప్రసాద్ ఐమాక్స్ PCX స్క్రీన్ పై ట్రైలర్ విడుదల కానుందని, సరికొత్త అనుభూతి పొందడానికి సిద్ధంగా ఉండాలని ఫ్యాన్స్ కు అప్డేట్ ఇచ్చింది. ఇక ఈ సినిమా మార్చి 8న ప్రపంచ వ్యాప్తంగా విడుదల కానుందని తెలిపింది. చాందిని చౌదరి హీరోయిన్ గా నటించిన గామి సినిమాకి విద్యాధర్ కాగిత దర్శకత్వం వహించారు. కార్తిక్ సబరీష్ నిర్మాతగా వ్యవహరించారు. ఈ సినిమా ఫస్ట్ లుక్ తో పాటు టీజర్ కు సినీ ప్రియుల నుంచి చక్కటి రెస్పాన్స్ వచ్చిన విషయం తెలిసిందే. భారత సంతతికి చెందిన రీసెర్చర్ కంప్యూటర్ ఇంజనీర్ ను అమెరికాలో ప్రతిష్టాత్మక అవార్డు వరించింది. టెక్సాస్ లో అత్యున్నత అకాడమిక్ అవార్డు గా పేరొందిన ఎడిత్ అండ్ పీటర్ ఓ డెన్నెల్ అవార్డును ప్రొఫెసర్ అశోక్ వీరరాఘవన్ కు అందజేశారు. ఈ అవార్డును ద టెక్సాస్ అకాడమిక్ ఆఫ్ మెడిసిన్, ఇంజనీరింగ్, సైన్స్ అండ్ టెక్నాలజీ ఏటా అత్యుత్తమ పరిశోధన చేసిన వారికి ప్రతి ఏటా అందిస్తుంది. అశోక్ వీరరాఘవన్ హ్యూస్టన్ లోని రైస్ యూనివర్సిటీకి చెందిన జార్జ్ ఆర్ బ్రౌన్ స్కూల్లో ఎలక్ట్రికల్ అండ్ కంప్యూటర్ ఇంజనీరింగ్ విభాగాల్లో ప్రొఫెసర్ గా పనిచేస్తున్నారు. బులెటిన్ హెడ్లైన్స్ మరొకసారి. మెగావాట్ల సోలార్ పవర్ ప్యానెల్ ఉత్పత్తి ప్లాంట్ ప్రారంభించిన ఉప ముఖ్యమంత్రి భట్టి విక్రమార్క. రైల్వేకు చారిత్రాత్మక రోజు, ప్రధాని మోడీ స్పెషల్ ట్వీట్. బీహార్లో ఘోర రోడ్డు ప్రమాదం, 9 మంది మృతి. సందేశ్ ఖాళీ వివాదం, టీఎంసీ నేత అరెస్ట్. నేడు కుప్పంలో సీఎం జగన్ పర్యటన. పూర్వ విద్యార్థుల ఆత్మీయ సమ్మేళనం. ఖమ్మం పార్లమెంట్లో బీజేపీ ప్రభుత్వం గెలవాలి, కామారెడ్డి ఎమ్మెల్యే తాటిపల్లి వెంకటరమణారెడ్డి కార్యకర్తలకు పిలుపు. హిందువులకు బిగ్ రిలీఫ్, జ్ఞానవాపి మసీదు కేసులో అలహాబాద్ హైకోర్టు కీలక తీర్పు. గామి ట్రైలర్ రిలీజ్ డేట్ ప్రకటన. అమెరికాలో భారత సంతతి కంప్యూటర్ ఇంజనీర్ కు ప్రతిష్టాత్మక అవార్డు. ఇవి వాళ్ళ బులెటిన్ అప్డేట్స్. కీప్ వాచింగ్ స్టార్ టీవీ.